going to the computer. Okay. కానీ దీన్ని ఆ మైక్ దగ్గర ఒక చిన్న ఆరో ఉంటది, అక్కడ లీవ్ కంప్యూటర్ ఆడియో అని కొట్టాల. మైక్ దగ్గర ఒక చిన్న ఆరో ఉంటది, అది మీరు మైక్ ఉంది కదా మనం మాట్లాడే మైక్, ఆ మైక్ దగ్గర ఒక చిన్న ఆరో ఉంటది, అది ప్రెస్ చేస్తే లాస్ట్ లో లీవ్ కంప్యూటర్ ఆడియో అని ఉంటది, అది నొక్కాల, లేకపోతే మీకు రీసౌండ్ వస్తుంది. మీరు ఐప్యాడ్ ఇంకా ఆన్ చేయలేదు అనుకుంటా.
ఆహా, మీ మొబైల్ కాదు అది చూపించేది. మీ మొబైల్ కాదు, నాకు ఐప్యాడ్ చూపించాలా. మీ మొబైల్ కాదు డాడీ, ఐప్యాడ్. ఐప్యాడ్ చూపించాలా నాకు మొబైల్ నుంచి. అది నేను నీకు వీడియో కాల్ చేస్తా. ఐప్యాడ్ చూపి డాడీ. ఆహా, మీరు జూమ్ ఆన్ చేయలేదు. జూమ్ స్క్రీన్ కాదు అది. జూమ్ స్క్రీన్ లో లేదు ఐప్యాడ్. జూమ్ ప్రెస్ చేయి. అది జూమ్ కాదు, అది జూమ్ కాదు. అటు సైడ్ ఒక గ్రీన్ కలర్ ఆరో ఉంది చూడు, అది నాకు. క్లౌడ్ కూడా కాదు. ఆహా. రావాలా నేను? వస్తాను. నేను వస్తాను. వస్తున్నాను. Okay, praise the Lord. Okay, ఆల్రెడీ వచ్చిందిగా. వద్దొద్దు వచ్చేసింది. ఓకే ఓకే, సరే అన్నారు. Well, praise the Lord. There was a small confusion and mistake. Let us. Ye wonderful Savior is Jesus, my Lord. Ye wonderful Savior to me. He hideth my soul in the cleft of the rock, where rivers of pleasure I see. He hideth my soul in the cleft of the rock, that shadows yet I trusty lamb. He hideth my life in the depths of his love, and covers me there with his hand, and covers me there with his hand.
A wonderful Savior is Jesus, my Lord. He taketh my burden away. He hideth me up, and I shall not be moved. He giveth me strength as my faith. He hideth my soul in the cleft of the rock, that shadows yet right thirsty land. He hid my life in the depths of his love, and covers me there with his hand, and covers me there with his hand. Well, we are going to sing a Telugu song. ఓకే, దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునికి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రాలు.
ప్రభునామ స్తోత్రం కలుగుగాక. ఆన్లైన్ లో ఉన్న వారికి కొరకు, ఆఫ్లైన్ లో ఉన్న వారి కొరకు కొన్నాళ్ళు ప్రత్యేకంగా శ్రమలో ఆరాధనలో కొంత సమయం మనం గడుపుతాం. భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలు 43వ అధ్యాయము మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసిన కీర్తనలు 43వ అధ్యాయం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసివేని. నేను శత్రు బారి చేత దుఃఖాకాంతులున్నాయి సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయి. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని వద్దకు చేరుతును. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నా తాన్న నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించును. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు మహారాజు తన పూర్ణ మనసుతో, పూర్ణమైన బలముతో దేవుని వెనుకవాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే లోకంలో ఉన్నాడు కాబట్టి శత్రు భయం మరి దినము మరి ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే బాధతో వాటి నుండి నాకు విడుదల దయచేయి. ఈ భక్తిహీనుల మధ్య నేను మరి నాకు దుఃఖము ఆయాసమే కలుగుతూ ఉంది. నాకు న్యాయం కూర్చోమని ఇక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నమ్రతతో అడుగుతున్నాడు. నీవు నా దేవుడు అని, నువ్వు నన్ను ఎందుకు త్రోసివేశావు? అదే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడు మన విడిచిపెట్టాడా అన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. అదే ఇక్కడ దావీదు మహారాజు యొక్క జీవితంలో తను ఎదుర్కొంటున్న కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని మరి ఆయన వేదన ఈ లేఖన భాగమందు వివరిస్తూ మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి నీ చిత్తము నెరవేర్చలో మరి మనకి మరి దేవుని చిత్తం మనము తెలుసుకోవాలి. దానిలో నూతనమైన నాలో నీ చిత్తము నేను తెలుసుకొని నూతనమైన క్రియ మరి కోరికను నాలో పుట్టించుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క నూతనమైన కోరికలు ఏమై ఉంటాయి? నీతి, న్యాయములు మనకు త్రోవ చూపుతాయి. ఈ చీకటి లోకములో మనకు త్రోవ, సరైన మార్గం, సరైన త్రోవ, సరైన ఆలోచన ఉంటేనే సరైన త్రోవలో వెళ్తాం. అయితే లోకంలో కొన్నిసార్లు లోకాశలను బట్టి, శారీరక కోరికలను బట్టి, మరి అహమును బట్టి మరి మనం కొన్నిసార్లు లోకస్తుల యొక్క మాటలు వింటాం, లోబడతాం. మరి మనం కూడా దేవుని మార్గాన్ని వెతకకుండా ఆయన సత్యమును విడిచిపెట్టి మరి నీతిని కూడా విడిచిపెట్టి లోకం వైపుగా మనము మరి వెళ్ళే అవకాశాలు చాలా కనపడుతూ ఉంటున్నాయి. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన వెలుగును, ఆయన సత్యము, ఈ రెండు కూడా మనకు రెండు కళ్ళు లాంటివి. కాబట్టి ఈ రెండు కళ్ళు లేకపోతే ఏమైపోతుంది? మనం అంధకారంలో ఉంటాం. కాబట్టి దేవుని ఎరగినటువంటి వారు ఈ సత్యం అనే కన్ను, మరి అలాగనే ఈ యొక్క నీతి అనే కన్ను రెండు లేవు కనుక అంధకారంలో ఉన్నారు. కనుక వారికి న్యాయము దొరకట్లా. కాబట్టి ఆయన వెలుగు కావాలా, ఆయన సత్యం కావాలని అంటే మనకి ఏం కావాలా? దేవుని యొక్క మరి చిత్తం కావాలా, ఆయన మరి సత్యం, ఈ రెండు మనలో ఉంటే దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తాం. కాబట్టి వేర్ వి విల్ గో విత్ ట్రూత్ అండ్ స్పిరిట్ విల్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. లోకాశల కొరకు, లోక కోరికల కొరకు కొన్నిసార్లు అనివార్య కారణాలను బట్టి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది.
That's okay that God also can understand. But moreover, final గా దేవుని సన్నిధి అన్నది మరి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ శ్రమలను బట్టి దేవుడు విడిచిపెట్టాడని కుంగిపోయే జీవితంలో మనం అనేసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే దావీదు మహారాజు అంటాడు, మరి ఎవరి వల్ల అయితే మనకు శోధనలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళతో సౌఖ్యంగా ఉండమంటున్నాడు. అందుకే దావీదు కీర్తన 133 అధ్యాయంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. కాబట్టి ఆత్మీయుడికి దేవుని ఆశీర్వాదాలు సంఘంలో నుండే లభ్యమవుతాయి. సంఘం, ఆత్మీయ సంఘము మరి చాలా అది తెలుసుకోవాలి. కాబట్టి తన ప్రియులు నిర్దించుండగా ఆయన వారిస్తున్నాడు. God will guide us, God will lead us, God will bless us when we are depending upon him. ఆయన మీద డిపెండ్ కావాలంటే మన యాటిట్యూడ్ లో మార్పు అనేది రావాలి. అందుకే 2వ వచనంలో మన అనుభవంలో అనేక సార్లు శత్రువు మనపై విజయాన్ని పొందినట్లుగా ఉంటుంది, మనమే ఓడిపోయినట్లుగా కనపడతాం. కానీ అలాంటప్పుడు మరి we feel దేవుడు ఎందుకు నాకు సహాయం చేయలేదు, నన్ను ఎందుకు మిస్గైడ్ చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయడు. ఆయన చెప్తా ఉంటాడు, తోస్తాడు. అంటే డిజోబేయింగ్ పిల్లలంటే ఆయనకి చాలా అసహ్యం. ఒబే, యు నో ద ట్రూత్, యు నో ద వే, యు నో హౌ టు లవ్ ద లార్డ్, హౌ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. అది దేవుడు ముందుగానే మనకు చెప్పాడు. అందుకే ఇక్కడ ఆ లోబట్టి ఇష్టం లేక దేవుడు నాకు ఎందుకు విడిచిపెట్టాడు, నేనెందుకు దుఃఖకాంతును కావాల్సి వచ్చాను అని మరి దీనమైన మనసుతో ఇక్కడ దేవుని ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే అంటున్నాడు, సెండ్ అవుట్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్, మీ సత్యమును వెలుగును ఏమంటున్నాడు 3వ వచనంలో, నీ వెలుగును నీ సత్యమును బలుదేరు చేయము దేవా. అంటే ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ బట్ ఐ అన్నట్టుగా తాను తగ్గించుకున్నాడు. మనం చీకట్లో మరి జీవిస్తున్నాం కాబట్టి మనసు లైట్, అంటే మనకు లైట్, ఈ చీకటి అంధకారంలో ఈ వెలుగు ఎంతో అవసరం. అది ఎలా మనకు లభ్యమవుతుంది? when you lose our strength, when we depend upon God's strength, God definitely will lead us, guide us. అలా లేకపోతే మనకి దుఃఖమే, ఆత్మీయ అంధకారంలో ఉన్నట్లే. కాబట్టి దేవుని నడిపింపు కావాలంటే వెలుగు, దేవుని నీతి, ఈ 2 ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపిస్తాయి. కాబట్టి నడిపేవిగా ఉన్నాయి. కాబట్టి నీతిని, రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అవినీతి పనులు చేసుకొని మరి దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకటము దేవుని పనిని, దేవుణ్ణి ఎక్కిరించినట్టుగా ఉంటుంది. అది వేషధారణ. గాడ్ డజంట్ వాంట్ దట్ వన్. అందుకనే 119 దావీదు కీర్తన 105లో, యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్. These things lead to the presence of God. కాబట్టి మన మార్గాలకి, త్రోవలకి వెలుగు ఆయన మనం నడిపిస్తారు దేవుని సన్నిధి. కాబట్టి మనం ఎక్కడున్నామో ఆ స్థితి దేవుడికి తెలియపరచాలి. మై సిచ్యువేషన్ ఇస్ దిస్, సో ఐ డోంట్ డిజర్వ్ ఇట్. కన్సెస్ కావాలా. కన్సెస్ లేకపోతే దేవుని ఆత్మ మనలోకి రాదు. కాబట్టి నీవు నేను ఈ రోజుల్లో దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉంటాం. కాబట్టి ఆయన నివాసంగా ఉంటాం. వీఆర్ నాట్ అలోన్. దేవుని నివాసంలో ఉన్నాం మనం. వీఆర్ నాట్ అలోన్. నేను ఒక్కరిని, నా ఇష్టము, నా బతుకు నాది, మీరెవరు, లెట్ మీ గో అండ్ డై, నేను నా ఇష్టము. దట్స్ నాట్ ద బిలీవర్స్ యాటిట్యూడ్. ఎందుకంటే దేవుడు సర్వం రక్షించబడిన తర్వాత we become a house of God.
దేవుని నివాసంగా మనం మార్చబడాం. కాబట్టి దేవుని క్రియలను అనుభవిస్తామన్నమాట. అందుకే ఇతరులకు దేవుని క్రియలను వివరిస్తుంటాం. దేవుని క్రియలు వివరిస్తాం. 45:1 ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉంచున్నది. ఈ రహస్యమైనటువంటి ఈ దివ్యమైన సంగతి ఏంటంటే అది రక్షణానందం. ఈ రక్షణానందము అన్నది పాపానికి వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే అపకీర్తి ఘోరమై, పాపం వల్ల గొప్ప శిక్ష నుండి ఎవడు తప్పించుకోలేడు. అయితే ఇలాంటి నాశనకరమైన నిత్య నరకం నుండి అపవాదు చేసే ఆపదలు, మరి బాణువుల లాంటి శత్రు సమూహము మనపై రాకుండా ఉండాలంటే we need God's strength, God's protection, God's guidance, God's help. అదేంటంటే దట్ ఈస్ God's love. God so loved the world and he gave his only begotten son. Those who will believe in him will have a eternal life. కాబట్టి నిత్యజీవం కొరకు దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు నువ్వు నేను ఉన్నామని గుర్తెరగాలి. కాబట్టి ఈ రక్షణ లోకం ఇవ్వలేదు. యూ కెనాట్ ఫైండ్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ ద వరల్డ్ కెనాట్ గివ్ యూ. లోకస్తులు అంటారు లోకంలో దొరుకుతుంది మంచి పనులు చేయటం వల్ల అని. యూ కెనాట్ ఫైండ్ ఇన్ ద వరల్డ్. మరి మంచి పనుల వల్ల రక్షణ వస్తుందని బైబిల్ చెప్పట్లా. గిఫ్ట్ ఆఫ్ గాడ్. లోకం ఇవ్వలేనిది, లోకంలో దొరకనిది లోకం చేయలేదు. The world does not have a strength to give salvation. It's only possible with God alone. That's why Jesus, the Lord God of Almighty, sent his son. According to the scriptures, he paid our penalty on the cross of Calvary. He died so that we may taste his gracious love, compassion. మనకు బదులుగా ఆయనే మన పక్షంగా వహించి ఆయన మరణపు స్థాపన పునరుత్థానములో మనకు విజయాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, తృప్తినిచ్చాడు. We have a assurance of salvation that if we will die today, we will have eternal life. అందుకనే మనము దేవుని మందిరముగా మార్చబడ్డాం, దేవుని నివాసమై ఉన్నాం. We are not ordinary people, though we may look like ordinary, but we are extraordinary in the hands of the Lord. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని క్రియలను అనుభవిస్తున్నాను అంటున్నాడు. బ్యూటిఫుల్. ఇతరులకు దేవుని క్రియలను మనం వివరిస్తాం. We won't keep quiet. మంచి పనులు దేవుడు నాకు ఇమెయిల్ చేశాడు చెప్పుకోవాలి. చెడ్డ పనులు చేస్తుండే వాళ్ళకి దేవుడు మంచి పనులు చేయడు, అవిధేయులకి దేవుడు మంచి పనులు చేయడు. కాబట్టి రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఒబే, అండ్ హీ ఈస్ రెడీ టు హెల్ప్ అస్. చీకట్లో ఉన్నామని ఆయనకు తెలుసు, శోధనలు వస్తాయని ఆయనకు తెలుసు. కానీ ప్రభువా నీ సత్యమును నన్ను విడినాడు. నీ యొక్క నీతి క్రైస్తవుడు అంటే ఎవడు అని అంటే నీతిపరుడు. చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేసేవాడు కాదు. నీతి దట్ కౌంట్స్. లోకానికి మనం సాక్షులు కాబట్టి లోకస్తులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అపవాది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని పోలిన బ్రతుకులు జీవితం మనం జీవించ దేవునికి మహిమ. కాబట్టి where we can get the joy of salvation, ఎలాగో మన యొక్క రక్షణానందాన్ని మనం పొందుతాము అని అంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడే. We feel that his presence will give us peace of mind. కాబట్టి ఎక్కడది పీస్ ఆఫ్ మైండ్? బలిపీఠం. దేవుని మందిరంలో ఏముంది? దేవుని బలిపీఠం ఉంది. ఆరాధన ఎక్కడుంది? బలిపీఠం దగ్గర ఉంది. బలిపీఠం ఎందుకు? సాక్రిఫైస్.
we need to sacrifice our will. We need to sacrifice our desires. We need to submit our filthy deeds. The బలిపీఠం మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. అప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. ఈ డిలైట్స్ అవర్ హార్ట్. మన దృక్పథం మళ్ళీ మార్పు రావాలి. ఆయనకు తెలుసు మన బలహీనత, కానీ మన బలహీనతలు ఆయన బలవంతుడిగా ఉంటాడు, మన శక్తిహీనతలు ఆయన శక్తి సంపన్నుడుగా ఉంటాడు అన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. He will guide and guard us. ఆయన నడిపించడమే కాదు, ఆయన మన చుట్టూ కూడా కంచె వేస్తాడు. ఆయన జ్ఞానం అనే కంచె, ఆయన ఆలోచన కంచె, ఆయన నీతి అనే కంచె. గ్రేట్, వండర్ఫుల్. అందుకే దావీదు మహారాజు దివ్యమైన సంగతి అది ఎక్కడ దొరికేది కాదు. ఆ దివ్యమైన సంగతి లోకం ఇచ్చేది కాదు, లోకంలో దోషం లేనటువంటి. అందుకనే మనం పరమ పవిత్రులమై ఉన్నాం. అది లోకస్తులకు తెలియదు. బట్ వన్ డే we will see God in his presence. There we will admire what a mighty God we serve. కాబట్టి he will guide and guard us. అందుకనే దేవుని ప్రజలు దేవుని ఆరాధించే బద్ధులమై ఉన్నాం. దేవుని సన్నిధి, ఆయన ఆరాధించే బిడ్డల చుట్టూ కూడా ఉంటుంది దేవుని సన్నిధి, ఆయన నిబంధన, ఆయన సన్నిధి. కాబట్టి మనం ఎల్లప్పుడూ అందుకే దావీదు చివరిలో దేవుడు చేస్తున్న మేలును బట్టి ఎప్పుడైతే తనలో రియలైజేషన్ అనేది వచ్చిందో, ఇట్ ఈస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్, నాట్ ఐ. నేనేమై ఉన్నానో అనుక్షణము అనుదినము, బిఫోర్ హీ టాక్, బిఫోర్ హీ డూ, బిఫోర్ హీ డస్, హీ సే గాడ్స్ విల్. కొన్నిసార్లు తొందరపడి మాట్లాడుతూ ఉంటాం, ఇతరుల్ని హర్ట్ చేస్తూ ఉంటాం, తెలుసో తెలియక మాట్లాడతాం. ఇట్స్ నాట్ గుడ్. దేవుడు ఆశించిందే, కోరిందే మన నోరు తెరవాలి. అందుకనే దేవుడు అంటాడు, నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతాను. ఎప్పుడు? when we obey. వరల్డ్ ఏం చెప్తుంది? try, you will become a better man tomorrow. But the Bible says, stop trying, obey, you will become a new person. అందుకని దావీదు మహారాజు ఇక్కడ, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. Now he is testifying, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. వై? వాట్ మ్యాటర్స్? దేవుని నిరీక్షించు, ట్రస్ట్ ఇన్ హిమ్. గతంలో అనుభవం లేవా? అనుభవాలు పొందావు కదా, ఎన్నో మేలు చేశాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు తప్పిపోయావు? వాట్ మ్యాటర్స్? వై యు ఆర్ నాట్ ట్రస్టింగ్ హిమ్? వై యు ఆర్ becoming weak and feeling alone? No. అందుకని నువ్వేళ తొందరపడుతున్నా తను చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎందుకో తెలుసా, దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచమంటాడు. ఎందుకు దేవుని నిరీక్షణ ఉంచమంటున్నాడు? దేవుడు అన్నాడు, నా అన్ని నీయే అన్నాడు. ఆర్ యు ట్రస్టింగ్ హిమ్? అవిశ్వాసులు అయ్యి దేవుణ్ణి నమ్మాల్సినంతగా నమ్మలేకపోతున్నాం, విధేయత చూపించాల్సినంతగా విధేయత చూపించలేకపోతున్నాం. ఆయన చేయగలడా? చేస్తాడా? వస్తుందా? రాదా? ఏమవుతుంది? ఇట్లా దేవుని యొక్క విశ్వాసతను క్వశ్చన్ చేసే సందర్భంలో దావీదు మహారాజు రియలైజేషన్ పొంది ఏమంటున్నాడంటే, ఈ హిమ్సెల్ఫ్ తాను మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమా, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు గాడ్. నువ్వేళ తొందరపడుతున్నావు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, హీ విల్ కంట్రోల్ యూ. I cannot control you, but God can control you. Lord, strengthen my soul and body. And he submitted and he worshipped God. Worship is nothing but total commitment. Total commitment. Not I, but Christ. That is the worship.
అపోస్తలుడైన పౌలు తన అనుభూతిలో అనుభవంలో నేను చచ్చాను, బతుకున్నది నేను కాదు, క్రీస్తే. కాబట్టి ఆరాధనలో ఏమున్నదంటే ప్యూరిటీ ఉన్నది. We must keep up our spiritual life. నీతిని, సత్యమును మన నుండి ఎడబాయకూడదు. మీ చేతిలో ఉంది. దాన్ని తోసివేస్తావా, దాన్ని ఆకర్షిస్తావా, లోబడతావా, నీతిగా ఉంటావా అని దేవుడు మనకే ఆత్మ అయిన దేవుడు ప్రశ్నించినప్పుడు, లార్డ్ ఐ మే ఫెయిల్, బట్ హెల్ప్ మీ, గైడ్ మీ, గాడ్ మీ అండ్ లీడ్ మీ అని, దేవా నువ్వే సమస్తానికి, ఘనతకి, మహిమకి పాత్రుడు. వాట్ ఐఎమ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ యూ అని మనం ఎప్పుడైతే కమిట్ చేసుకొని దేవుని ప్రార్థిస్తామో, ఆయన వేడుకుంటూ ఆయన మహిమపరుస్తామో, ఆయన చేసిన మేలు ఉపకారాలు, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేర్చుకుని ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మన మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన క్రియలు ఆయన రక్షణలో ఇమిడి ఉన్నాయి. ఆ ఇమిడి ఉన్న ఆ కవిలిలో, ఆల్బమ్ బాక్స్ లో అవి నింపబడి ఉన్నాయి, కప్పబడి ఉన్నాయి. ఆ ఆల్బమ్ బాక్స్ పలుగొట్టాలి. అవుట్ ఆఫ్ ద ఆల్బమ్ బాక్స్ లో నీతి లేదు, సత్యము లేదు. కాబట్టి రక్షణ అనేది ఒక బాక్స్ లో, రక్షణ ఆనందం నీలో, నీతో సదాకాలం ఉంటుంది. ఎడబాయుడు, ఆయన విడవడు. రక్షణ కూడా అంతే. once saved for eternity to eternity. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి వాట్ వీఆర్ గోయింగ్ టు రెండర్, దేవునికి ఇచ్చి మనం ఏమి చెల్లించగలం? రక్షణ పాత్రను చేర్చుకొని మనం దానికి కృతజ్ఞత చెల్లించబద్దులయ్యాం. Let us, those who are online and offline, look unto the Lord and worship the mighty King of Kings, Lord of Lords, the Spirit of God who leads us, who guides us, who blesses us, who controls us. Let us submit ourselves to his mighty hands. I commit these words for his glory alone. I ask these things in Jesus' name I pray. Amen. Amen. Okay, now we are going to sing one song. Then we will go to the Lord's table. One 151 songs. పుస్తకంలో ఉండి, పాట పుస్తకం ఉండి 151 పాటను మనం పాడుతున్నాం. చూచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. చూచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనివే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనివే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే.
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. లాస్ట్ కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నీవు కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. Well, praise the Lord. Well, this is the time those who are worship and time to take part in the ambulance. ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందే వారు విశ్వాసం. ఇది అందరి కొరకు కాదు, రక్షించబడ్డ వారి కొరకే లాస్ట్ టేబుల్ అనేది ఇవ్వబడటం జరిగింది. అపోస్తలుడు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితాను. ప్రభువైన యేసు తాను అప్పగింపన్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఇక్కడ లేఖన భాగమందు ఎవరు ప్రభువును గురించి, ఆయన యొక్క మరణమును గురించి ప్రచురించెదరు? అన్యులు ప్రచురించలేరు, అవిశ్వాసులు ప్రచురించలేరు. Who will proclaim his death, burial and resurrection? Those who were saved. ఆయన ఎరిగిన వారు, వారు కలిగిన వారు, వారు మాత్రమే ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రచురం చేస్తారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువే ఆయన అప్పగింపబడిన రాత్రి ప్రభు ఈ కార్యాన్ని చేశాడు. ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. మీరు అంటే ఎవరు ఇక్కడ? నాట్ ఆల్, ఓన్లీ ద సేవ్డ్ పీపుల్, నాట్ అన్సేవ్డ్. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, you must examine yourself and take part. Otherwise, you will be condemned. కనుక మీలో అనేకులు మరి నిందపాలు కాకుండా ఉండాలని. ఎందుకు నిందపాలు అవుతున్నారు అని అంటే, బికాస్ దే వర్ నాట్ ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్. అవుట్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్ లో ఉన్నప్పుడు, మనం పడిపోయే అవకాశాలు ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను, ఆయన మరణాన్ని ప్రచురించలేము. కాబట్టి ప్రభు అంటున్నాడు, మరి దీనిలోని త్రాగున మరి ఆ భోజనము దీన్ని చేయడం చెప్పాడు. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని,
ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పారు. ఎందుకు ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన మన పాపాలు క్షమించాడని, మన పాపాలు ఒప్పుకోవడం వల్ల అవి క్షమాపణ మనకు దొరికింది అని, ఆయన ఒక్కడే మన పాప క్షమించగలిగిన మరి రక్షకుడని మనం విశ్వసించినప్పుడు ఈ యొక్క రెట్టులో ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన ప్రసిద్ధమైన రక్తం ద్వారానే మన పాపాల క్షమాపణ, విడుదల, విమోచన. అదర్వైజ్ నో. అందుకే తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకుంటే ఇన్ ద సెన్స్ కలిగి ఉండుట, ఆయన నిలిచి ఉండుట, ఆయన ఫలించుట, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట, ఆయన కొరకు సాక్షులై ఉండుట, ఇవన్నీ కూడా మరి ఆయన మరణాన్ని ప్రస్తుతం చేస్తారన్నమాట. కాబట్టి ఈ సమయంలో ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ లేఖనం బట్టి ఆయన రక్షణ పాత్ర అంటే, ఆయన రక్షణ పాత్ర అంటే ఆయన శరీరమే ఆయన రక్షణ. ఆయన మనకు ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తమే, ఆయన ప్రాణమే, ఆయన నిబంధనే మనకిచ్చి తినండి అంటున్నాడు, త్రాగండి అంటున్నాడు. ఆయన తిని ఆయన తాగువాడు ఏమవుతారు? దేవుని వారసులు అవుతారు, దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డవారంట, వారు దేవుని పోలిన వారంట. అలాంటి వారి వరకు ఉద్దేశించబడింది, ఇవ్వబడింది. కనుక ఎవరు కూడా అనాలోచితంగా చేయవేయకూడదు. దే మస్ట్ కన్ఫెస్. ఏదన్నా గతంలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచించిన, తలంచిన, దేవుని ఇష్టం లేకుండా మన ఇష్టం ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే ఒప్పుకోవాలి. We should not repeat once again. క్షమాపణ కోరుకుంటే then you can take part in the others. Then he will give the new spirit, new guidance, new thoughts, new blessings. మనం ఎప్పటికప్పుడు నూతనమైన మరి వారంగా దేవునికి కనపడాలని దేవుని యొక్క అభిష్టం. Not the old people. Every day we must be renewed ourselves to become his image. ఆయన స్వారూప్యంలోకి రావడానికే ఇవన్నీ మనకు కార్యారోపణ, మన హృదయంలో, తలంపులు, క్రియల్లో, జీవితాల్లో ఆయన మయంపరచడానికి శుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చాడు. ఈ విధంగా తిండి తాగడం వల్ల మీరు బలవంతులు అవుతారు. మీలో ఉన్న బలహీనతలన్నీ కొట్టివేయబడతాయి. Be strong, courageous. I will be with you always. I will never leave you nor forsake. అలాంటి ఉన్నతమైన కృపలో మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. కనుక ఆయన శరీరము, ఆయన రక్తము మన కొరకు ఇచ్చాడు. తిని తాగండి అన్నాడు, బలం పొందండి అన్నాడు, మన సాక్షులే ఉండండి అన్నాడు, దిగులు పడవద్దు అన్నాడు, భయపడవద్దు అన్నాడు. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. నా మరణాన్ని ప్రచురించండి. మరణానుభవం కలిగిన వారే మరణాన్ని ప్రచురించండి. మరణానుభవం లేకుండా మరణాన్ని గురించి మనం ఇతరులకు బోధించలేము, చేయలేము. కానీ అదే బిలీవర్ ప్రభు అంటున్నాడు, నా మరణంలో ప్రచురించుదురు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అనుభవం పొందావండి. Those who are a trained person, a teacher can teach others. A trained engineer will train other engineering work. అలాగే ఏ పని అయినా, ఏదైనా టీచింగ్ అయినా ట్రైనింగ్ మస్ట్. కాబట్టి ఈ సమయంలో ప్రభు వారు ఇచ్చిన ఈ యొక్క ధన్యకరమైనటువంటి మాటలు హెచ్చరించబడి, ప్రభు వారి శరీరం సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలను, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సూచనగా ఉన్న ఈ యొక్క రక్షావసరంలోనూ పాల్గొంటున్నాం. మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెంగా తీసుకుని వారికి అందించాం. ప్రార్థించుకున్నాం. రొట్టె కొరకు, ఈ యొక్క ద్రాక్షరసం కొరకు ప్రార్థిద్దాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం యథార్థమైనది, నీ మాటలు బలం ఉన్నది, నీ మాటల్లో శక్తి ఉన్నది, నీ మాటల్లో నడిపింపు ఉన్నది, నీ మాటల్లో ప్రభు వెలుగు ఉన్నది, నీ మాటల్లో సత్యం ఉన్నది. వాటి నుండి మేము ఎప్పుడు కూడా నాయన జవదాటకుండా, బయటికి పోకుండా మద్దతు కలిసివేయాలి. స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడు మా ప్రభు. మీ శరీరంలో, మీ రక్తంలో మేము పొందుతున్నాము అన్నట్టే మీ బలమును, మీ శక్తిని, మీ శరీరమును, మీ రక్తమును మేము కలిగి ఉన్నామని, తద్వారా ఈ లోకానికి మేము చచ్చిన వారము, క్రీస్తు వరకు జీవించిన వారు అని చెప్పటే ఈ యొక్క బల కార్యక్రమంలో పాల్గొందు యొక్క అనుభవాన్ని మాకు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ, ఆయన ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వించమని, ఎవరైనా ఆలోచితముగా చేయవేస్తూ క్షమించమని, కొద్దిన పులు మాతృప్రభును మార్చుకుని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామ స్తోత్రములు కలుగును గాక. ఈ సమయంలో ఒక పాటను మనం పాడుకొని తర్వాత ఫైనల్ మెసేజ్ కి మనం వెళ్దాం. పాట పుస్తకం నుండి 185వ పాటను, 66వ పాటను, 88వ పాట పాడుకుందాం. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై పడి యున్న విధి నడలేక చోటులు చున్నవాడను నన్ను దయగను. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక, కారుణ్యానిధి యేసు నా రక్షక, నిరాత చిందుట పూరి దయతో నన్ను నీ దరి చేరమని పిలుచుటయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతు లేదు నాయడా. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక, నీ వాగ్దానము నమ్మి నీపై భారము పెట్టి జీవామార్గము కంటేనే, కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేరుని భావశుద్ధిను నచ్చి సంతోషావంతముల నిదురువనిదే. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక. Well, thank you very much. And we are going to hear the word of God. What the Lord is going to speak each one of us. మనందరితో ఆయన ఎలా మాట్లాడబోతున్నాడో లేఖనముల ద్వారా మనము దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారానే మనకు మాట్లాడతాడు. ఆ మాటలు మనకు జీవమును, మార్గము తప్పిపోకుండా ఉండటానికి సూచన. ఒక్క నిమిషం తర్వాత మనం
Praise the Lord. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు మనము చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనము చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమునకు వచ్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. నా ప్రార్థనలు ఏంది ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్యలను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకాయ నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసం మొదటి అవయైన లోయలోను నీ తల్లి అయిన ఇనికిలోను వసించెను. అది నీ యందును సహా వహించుతున్నది. నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రచురింపు చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రార్థించుకున్నాను. ప్రియమైన ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీ త్రికుమారుడు మాత్రం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానం లేని మాకు మీ జ్ఞానంతో చీకట్లో ఉన్న మాకు వెలుగును మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు మాట్లాడుతూ మీ లేఖనం ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు స్వరమును వినిపిస్తున్న పరమ తండ్రి ఏమిచ్చి మీ రుణాన్ని మేము తెలుసుకోగలం. శ్రమలో మీరు శరీరాల్లో కనిపెడుతున్నారు. మీ బిళ్ళంగా మాకు మీ శక్తిని మీ వెలుగును మీ హెచ్చరికలను మీ ప్రోత్సాహాన్ని మీ అభివృద్ధిలో మమ్మల్ని భాగంగా చేయమని లేఖనం ద్వారా ఆన్లైన్లో ఉన్న వార్తను ఆఫ్లైన్లో ఉన్న వార్తను మీరు మాట్లాడమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి నాలైన మా ప్రభుత్వం ఆలోచించిన యేసు ప్రభు వారి దివినామన్నా ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, అపొస్తలుడైన పౌలు ఇక్కడ తిమోతికి రాసిన లెటర్ గా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే తండ్రి అయిన దేవుని నుండి యేసు క్రీస్తు నుండి కృపా కనికరములు సమాధానము కలుగును గాక. తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసు ప్రభుని నీ కొరకు నా కొరకు పంపించాడు. ఎందుకంటే మనం బలవంతులమని కాదు, మనం బలహీనులమని, మనం శక్తివంతులమని కాదు, శక్తిహీనులమని. కాబట్టి తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఈ రెండు కూడా మరి ఆయన ప్రేమలో మన జీవితాలను తాకే కనుక మనము లోకంలో నశించుకోవడం కాకుండా ప్రభు కొరకు జీవించవారంగా ఉండటానికి మరి అపొస్తలుడైన పౌలు తిమోతికి ఏమని రాస్తున్నాడో ఆ హెచ్చరికలు మనం ఈ లేఖనం ద్వారా మనం చూద్దాం. ఈ యొక్క ఎపిసిల్ ఎప్పుడు రాశాడు తిమోతికి అని అంటే మరి ఆ యొక్క రోమా జైల్లో జీవితం గడుపుతూ మరి క్రీస్తు తర్వాత 67వ సంవత్సరంలో మరి జైల్లో నుండి తిమోతిని ఆయన గురించి విని ఆయన్ని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ ప్రత్యేకంగా ఈ సంఘంలో ఉన్న వారికి తెలియపరచమని తిమోతికి బతిమలాడు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు having a strong will and loving emotion and sober mind to encourage and strengthening to establish of the gift of God that is in you.
పౌలు తిమోతితో అంటున్నాడు, నీలో ఉన్న బలం నువ్వు చూసుకోయా. నువ్వెందుకు నీలో బలం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకు దేవుడు బలమై ఉన్నాడు. నువ్వు దాన్ని రిలైజ్ కావట్లే. చాలా మంది వారిలో ఉన్న శక్తిని, వారిలో ఉన్న ప్రభావమును, వారిలో ఉన్న భాగ్యము అది మర్చిపోతారు. ఇతరులకు ఉన్న దాన్ని భాగ్యము, ఇతరులకు ఉన్నటువంటి శక్తి అనుకుంటాం. కానీ వాళ్ళకంటే మనమే బలవంతులు, మనమే శక్తివంతులు. దాన్ని మనం రిలైజ్ చేయము. ఎందుకంటే చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాం కాబట్టి. దేవుని విడిచిపెట్టిన వారు, దేవుని ఆశ్రయించిన వారు తమ యొక్క బలము వాళ్ళు గుర్తించలేని స్థితిలోనే ఉంటారు. గుడివారుగా ఉంటారు. ఎవరు బలవంతులు అంటే తాము దేవునిలో మేము బలవంతులము, శక్తివంతులము, ఏది వచ్చినా మేము జయించగలము, నో మోర్, మేము శోధనలకి గురి కాము, లోకపు యొక్క పనులు, ఆలోచనలకి, శ్రమలకి, కష్టాలకి, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి ఎవడు ఏమన్నా తోటి సోదరుల వల్ల మేము అవమానపరచబడ్డా, నిందించబడ్డా, డోంట్ కేర్. కాబట్టి మమ్మల్ని బలపరచు దేవుని అందే మా విశ్వాసం అని తనలో ఉన్న శక్తిని గుర్తించుకోమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ విధంగా ప్రోత్సహిస్తూ పౌలు అంటున్నాడు, యు ఆర్ బెటర్ దాన్ మీ. నువ్వన్నా బయట ఉన్నావు హ్యాపీగా. ఐఎమ్ ఇన్ ద జైల్. యునో జైలు కూడు ఎలా ఉంటుందో, జైలు తిండి, జైలు యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, జైలు యొక్క మరి సేఫ్టీ ఎలా ఉంటుంది, సుఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా, గబ్బు, వాసన, రోత, ఇవన్నీ. యు ఆర్ బెటర్ దాన్ మీ తిమోతి. యు ఆర్ ఇన్ ఏ బెటర్ ప్లేస్. నాకంటే నువ్వు మంచి స్థానంలో ఉన్నావు. ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు? ఎందుకు శ్రమలను దేవుడు సహాయం చేయడా? గతంలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేస్తున్నావు? ఎందుకు విరమించుకోవాలనుకుంటున్నావు అని వాళ్ళ అవ్వను, నీ అమ్మని చూడు, నీ అవ్వని చూడు, వాళ్ళంతా భక్తి పనులు. వాళ్ళు క్రీస్తు కొరకు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు కాదు, కుంగిపోయిన వాళ్ళు కాదు, నిందింపబడ్డ వారు అయినప్పటికీ వారు తమ విశ్వాసమును కొనసాగించి ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలని అని ఇక్కడ నువ్వు దిగులు పడద్దు, అంతవరకు నమ్మకంగా ఉండు అని ఆయన బలపరుస్తున్నాడు. ఈనాడు ఎంతమంది ఇతరుల్ని బలపరిచే వాళ్ళు ఉన్నారు. వారి మీద ఎవడైనా బాధలో, కష్టంలో, ఎదుర్కొలో, ఇబ్బందులో ఉన్నట్టుంటే వారికి సలహాలు ఇచ్చినట్టు ఇచ్చి మిస్గైడ్ చేసి అనేకులు వారి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు నవ్వు కూడా ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన చుట్టే ఉండే వాళ్ళంతా వాళ్ళే. వాడు బాగుపడ్డాడు, బాగుపడేవాడిని బాగుపరచడు. అలాంటి లోకంలో